హాయ్, అందరికీ నమస్కారం. జై జనసేన. ఇవాళ సుగాలి ప్రీతి అనే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే సిగ్గుచేటుగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పండు ఉండి చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు ఆమె కొద్దిగన్నా అసలు చెప్పుకోవాలంటే మాకే సిగ్గుచేటుగా ఉంది. మా సుగాలి కులంలో పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఇలా రెండు తలకాయల పాము మాదిరి రెండు మాటలు మాట్లాడే వ్యక్తి ఇలాంటి ప్రపంచంలో అసలు ఆ దేవుడు అనేవాడు ఆడపుట్టుకు ఎలా పుట్టించాడో తెలియదు, కానీ ఇంత దారుణంగా ఇంత నీచంగా మాట్లాడుతుందని ఎప్పటికీ అనుకోలేదు మేము. అదే సుగాలి ప్రీతి కేసులో విషయంలోనూ సుగాలి ప్రీతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే గినుక ఈ సుగాలి ప్రీతి కేసు గిన్నె బయటికి తేకుండా ఉంటే ఇవాళ నీకు న్యాయం జరిగేదా? అంతకుముందు నువ్వే ఏం చెప్పావు? పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసినప్పుడు ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి కేసు తీసుకొచ్చి ఇచ్చేస్తే అదే కోర్టులో పోగానే ఇది జీవో డూప్లికేట్ అమ్మా అని చెప్పినారని చెప్పేసి కేసు మూసేసినారన్నావు. ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అదే జడశ్రావణ్ అనే వాడి మీద దగ్గరికి వెళితే సరే ఆ కేసు జరగల్లా, ఎలా సార్ మా పరిస్థితి అని పోతే 5 లక్షలు లంచం అడిగినాడు. సిగ్గన్నది కాలేదా నీకు? మా సుగాల కులంలో ఎలా పుట్టావని అడుగుతున్నాం నీకు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంత నీచంగా వైసీపీ వాళ్ళ మాటలు విని నువ్వు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు. కొద్దిగా మనిషి అన్నక పుట్టాక దేవుడిచ్చిన ఈ మానవ జన్మకి కొద్దిగా సిగ్గుసరం అనేది ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏ విధంగా గడ్డకెక్కినాము. ఇవాళ నా కూతురు పాగొట్టుకున్నానే, ఇవాళ ఎవరి వల్ల నేను ఇంత న్యాయం చేసుకున్నాను నా కూతురికి అనేది కొద్దిగా తెలుసుకొని ఒక ఆడ మనిషి అక్కడ మాట్లాడు. అంతేగాని మళ్ళీ ఇంత దారుణంగా మాట్లాడొద్దు. అసలు నీ మాటల్లో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు వింటుంటే మా సుగాలి కులంలోనే, మేము కూడా సుగాలమే, మా సుగాలి కులంలోనే మాకే సిగ్గుచేటుగా ఉంది నీ మాటలు వింటుంటే. పొద్దు ఆ జడశ్రావణ్ మోసం చేసిన వాడెక్కడ పాయనో, ఈ జగన్మోహన్ రెడ్డి డూప్లికేట్ జీవో తీసుకొచ్చి నీకు ఇచ్చినోడు ఎక్కడ పాయనో, ఇవాళ వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏదో 10 రూపాయలు పడేయగానే ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. కొద్దిగా సిగ్గు అనేది ఉందా అని ఇక్కడ అడుగుతున్నాం మేము. ఇంత దారుణమన్నా కొడుక. రే జడశ్రావణ్, నువ్వు కూడా ఇవాళ చాలా వింటున్నాం నీ గురించి, చాలా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గురించి. నీకు ఎన్నోసార్లు ఎంతోమంది సోషల్ మీడియా తరపున ఎన్నోసార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు, అయినా కూడా నువ్వు అలాగే చేస్తున్నావు. నువ్వు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి ఇలాగే మాట్లాడుకుని ఉంటే కొడక లేకపోతే ఒక్కరోజు దొరుకుతావు. జన సైనికుల చేతిలో నీకైతే మంచి మర్యాద అనేది దక్కుతుందనే కూడా ఓపెన్గా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకండి. మీరేమనుంటే మీరు రాజ్యబద్ధంగా ఏదైనా కానీ రాజకీయంగా కావచ్చు, లేదంటే ఒక ప్రజల కోసం ఏదైనా ఉంటే కొట్లాడండి. అంతేగాని ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవైతే కష్టంగా చెప్తున్నాము. మీరు ఎంత మానుకుంటే అంత మంచిది. ఇలాగే నోటి దూల చూపిస్తే ఆల్రెడీ ఇంకోటి మొన్న 3 రోజుల కిందటి కూడా అన్నావు, వైసీపీకి సపోర్ట్ చేస్తా అని చెప్పి యూ ఛానల్లో కూడా చెప్పినావు. వైసీపీకి సపోర్ట్ చేసి డిప్యూటీ సీఎంగా పొందుతానదని చేయి, పొందు. నువ్వు వైసీపీ కాబట్టి ఇంకోరు ఎవరికైనా మద్దతు ఇచ్చుకో, అది నీ ఇష్టం. కానీ ఏదన్నా కానీ దేశం మీద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందా లేదా అనేది తెలుసుకొని మరి మాట్లాడు. అంతేగాని నోటికి వచ్చిన నోరు ఉంది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బాగుండదు. ఎవడోడు నా కొడుకులు కూతలు విని ఎవరెవరితో పవన్ కళ్యాణ్ని వీడు ఐసాని మాట్లాడిస్తున్నావు. బాగా జాగ్రత్త చెప్తున్నాం. కానీ మేము ఇలా బూతులు మాట్లాడాలా చేయాలనుకుంటే మేము ఎన్నో మాట్లాడతాం. కానీ మాది అది కాదు. మాకు నేర్పించిన జనసేన పార్టీ తరఫున మాకు సంస్కారం అనేది ఉంది కాబట్టి మేము ఏదైనా కానీ మా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి వాళ్ళంటే గాడిదలు కాస్తున్నారు. వాళ్ళ సరిగా మనం చేసేది తప్పు, అది రాంగు. ఏదైనా కానీ పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా సలహా ఇవ్వండి, పద్ధతిగా ఏదైనా కానీ తోచింది చెప్పండి అని చెప్పినారు. అంతేగాని మీ అక్కడ బూతులు మాట్లాడాలనుకుంటే, మీ అక్కడ రౌడిజం చేయాలనుకుంటే
ఒక్కటే చెప్తాను, బాగా వినండి అందరూ, ప్రతి ఒక్క ఏ పార్టీ వాడని కావచ్చు, చెప్పేది ఒకటే. మీ అక్కడ రౌడిజం గుండాయిజం చేయాలనుకుంటే మా జైన సైనికులకు మించింది ఏదీ లేదు. కానీ మేము అలా చేయము. మీతో పాటు మేము ఇలా మీ రౌడీల మాదిరి మేము కనుక మీ అక్కడ మూర్ఖతంగా పోవాలనుకుంటే మేము మీకన్నా దాదలం. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. మీ అక్కడ రౌడిజం చేయాలనుకుంటే ఆయనకు పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రాజకీయం చేయొచ్చు, చేయకపోవచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోసం ఎప్పటికీ ఆయన అడుగుజాడల్లోనే నడుపుతాం. ఆయన రాజకీయం చేసినా చేయకపోయినా ప్రత్యేకంగా ఆయన సినిమాలు తీసుకొని బతుక్కున్నా కూడా మేము ఆయనకి ఎప్పటికీ సపోర్టే ఉంటాం. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. కానీ నోటి దూల తగ్గించుకోండి. ఎవడైనా కావచ్చు, ఎవడైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి నా కొడుకైనా కూడా ఒక్కటే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి నా కొడుకైనా కూడా ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. మీ అక్కడ మాట్లాడాలనుకుంటే మేము కూడా చాలా మాట్లాడతాం, కానీ మా సంస్కారం కాదు. మీరు సంస్కారహీనులు, మీతో పాటు మేము సంస్కారహీనులు అనిపించుకోలేము. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. మీ అక్కడ చిల్లర వ్యవహారాలు చేయాలనుకుంటే చాలా చేస్తాం, చేయం మేము. మాకు నేర్పిన సంస్కారం అది కాదు. జనసేన పార్టీ కానీ మా అధ్యక్షులు కానీ మాకు నేర్పిన సంస్కారం అది కాదు. తప్పు చేసినందుకు కూడా మంచిగానే సలహా చెప్పాలనేదే మా సంస్కారం జనసేన పార్టీ తరఫున. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ. అంతే. ఇంకా జై జనసేన.